నమస్తే. దేశవ్యాప్తంగా జరిగినటువంటి 7 విడతల్లో ఎన్నికలు జరిగితే ఈ ఎన్నికల కౌంటింగ్కి అన్ని సంబంధించినటువంటి ఏర్పాట్లని ముమ్మరం చేసింది ఈసీ. ఒక పక్కన అభ్యర్థుల టెన్షన్, మరో పక్కన ఇది ఒక టెన్షన్ డేగనైతే పోటీ చేసినటువంటి అభ్యర్థులుగా అయితే చెప్పుకోవచ్చు. ఒక పక్కన ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో అనేక రకాలైనటువంటి సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ని విడుదల చేసినటువంటి నేపథ్యంలో కొన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం అసంతృప్తిని వెళ్ళగక్కుతూ ఉన్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నటువంటి దశలో మరి వీటన్నిటికీ చెక్ పట్టేందుకు ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల కౌంటింగ్కి ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో పూర్తి స్థాయిలో ఎవరు గెలిచారు, ఎంత మెజార్టీతో గెలిచారన్నటువంటి పూర్తి సమాచారాన్ని ఈసీ మరి కాసేపట్లో వెల్లడించనుంది. మరి కాసేపట్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగేటువంటి పరిస్థితి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల సంబంధించినటువంటి లెక్కింపు కార్యక్రమం మొదలవుతుంది. అఫీషియల్గా ముందుగా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ఈవీఎంలో ఉన్నటువంటివి కాకుండా పోస్టల్ బ్యాలెట్కు సంబంధించినటువంటి ఓట్లను లెక్కించేటువంటి పనిని అక్కడ ఎన్నికల అధికారులు చేస్తూ ఉంటారు. 8 గంటల నుంచి ఈ పోలింగ్ ప్రక్రియ అనేది, ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పోలింగ్ ప్రక్రియలో భాగంగా 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ అంటే ఇంటి దగ్గర నుంచి వేసినటువంటి ఓట్లే కావచ్చు, ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క విధులకు హాజరు కావాలి కాబట్టి వాళ్ళు ముందుగానే ఓటేసేటువంటి అధికారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క ఓట్లని లెక్కించేటువంటి కార్యక్రమం ముందుగా ఉంటుంది. రాష్ట్రంలో ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్టయితే సుమారుగా 2.18 లక్షల మంది ఓటర్లు మరి వాళ్ళు ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్కు సంబంధించినటువంటి ఓట్లు వేయడం జరిగింది. అంటే సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది కూడా 2,20,24,000 మంది ఈ సంబంధించినటువంటి ఓట్లలో పాల్గొంటే అంటే 2,20,04,000 మంది ఓట్లు వేస్తే దాంట్లో పోస్టల్ బ్యాలెట్కు సంబంధించినటువంటి ఓట్లు 2.18 లక్షలు. ఈ ముందుగా ఓట్ల లెక్కింపు వాటిని పూర్తి చేసుకున్న తర్వాత మిగతా సంబంధించినటువంటి ఈవీఎంకు సంబంధించినటువంటి ఆ పోలింగ్ సంబంధించినటువంటి ఓట్లని లెక్కించేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈ సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్కి ఇప్పటికే 276 టేబుల్స్, ఈవీఎం కౌంటర్కి మరి ఈవీఎం కౌంటింగ్ చేయడానికి సుమారుగా 1855 టేబుల్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈసీ. మరి ఈ సంబంధించినటువంటి ఓట్ల సంబంధించినటువంటి లెక్కింపు కార్యక్రమంలో సుమారుగా 10,000 మంది సిబ్బంది ఈ యొక్క ఎన్నికల సంబంధించినటువంటి ఫలితాలను వెల్లడించేందుకు వాళ్ళు కూడా ముమ్మరమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ యొక్క విధులను కూడా 10,000 మంది ఎన్నికల సిబ్బంది ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో పాల్గొనబోతా ఉన్నారు. 2,500 మంది మైక్రో అబ్జర్వర్లు, మరో పక్కన సీసీ కెమెరాల పర్యవేక్షణ, మరో పక్కన 144 సెక్షన్ సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా మరి కాసేపట్లో కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో జరిగినటువంటి 17 పార్లమెంట్ సెగ్మెంట్లు, మరో పక్కన 1 అసెంబ్లీ, ఏదైతే లాస్ట్ నందితే చనిపోవడం జరిగింది సికింద్రాబాద్ కంటోన్మెంట్కు సంబంధించినటువంటి ఎన్నిక. మరి ఈ యొక్క ఎన్నికల్లో ఎవరు విజయం సాధించబోతా ఉన్నారు అన్నటువంటి దానిపైన ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి ఉంది. కేవలం తెలంగాణలో కాదు, మిగతా ఉన్నటువంటి రాష్ట్రాల్లో సైతం కూడా పోటీ చేసినటువంటి అభ్యర్థులంతా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. సుమారుగా 525 మంది ఈ సంబంధించినటువంటి ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేసినటువంటి నేపథ్యం. మరి రాష్ట్రంలో 525 మంది యొక్క భౌతవ్యం మరి కాసేపట్లో తేలనున్నది. ఇంకా దీనికి ఒకసారి కనుక పార్టీల వైజ్గా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే బీజేపీ పార్టీ ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కంటే 1-2 సీట్లు ఎక్కువగానే వస్తాయనేది ఎగ్జిట్ పోల్స్ యొక్క సర్వే. ఈ ఎగ్జిట్ పోల్స్ యొక్క ఫలితాలు చూసిన తర్వాత కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీలో ఒక ఉత్సాహం అయితే కొనసాగుతూ ఉంది. ఎప్పుడు రాలేదు తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడు రానటువంటి విధంగా ఈరోజు వచ్చేటువంటి ఫలితాలు మరి చాలా ఎక్కువగా వస్తాయని చెప్పేసి బీజేపీ పార్టీ భావిస్తూ ఉన్నది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ ప్రత్యామ్నాయం అని చెప్పేందుకు ఈ యొక్క ఫలితాల నిదర్శనం అన్నటువంటి వాళ్ళ యొక్క భావనను తెలియజేసేందుకు ఈ యొక్క ఫలితాలు వచ్చిన తర్వాత మరి రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలపడుతుంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా మరి బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీకి పోటీ రేపు రానున్నటువంటి రోజుల్లో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తుంది అన్నటువంటి ధీమాని కూడా
వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన రేవంత్ రెడ్డి సైతం చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఈ యొక్క ఎన్నికలు అనేది కూడా తమ పరిపాలనకి రెఫరెండం అని చెప్పడం జరిగింది. మరి ఈ రెఫరెండాన్ని మరి ఇప్పటికీ 5-6 సీట్లకు కనుక కాంగ్రెస్ పార్టీ కనుక పరిమితం అయిపోయినట్టయితుంటే మరి ఈ రెఫరెండానికి అర్థం మరి రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన సరిగ్గా లేదన్నటువంటి అర్థమే వస్తూ ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా వాళ్ళు ఎక్కువ సీట్లు తీసుకురావాలి, డబుల్ డిజిట్ సీట్లను సాధించాలి తెలంగాణలో అని చెప్పేసి రేవంత్ సైతం ప్రయత్నించడం జరిగింది. మరో పక్కన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా తెలంగాణ పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ కూడా పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ రిజల్ట్ కోసం ఎక్కువ సీట్లను సాధించేందుకు వాళ్ళ యొక్క ప్రయత్నం మాత్రం ముమ్మరం చేయడం జరిగింది. మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ సైతం కూడా తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క ఎన్నికలు ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ ఎన్నికలు, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని చెప్పేసి భావించడం జరిగింది. దాంట్లో భాగంగానే కేసీఆర్ 10 సీట్లు వస్తాయి, 11 సీట్లు వస్తాయి అని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యం. ఏదేమైనప్పుడు కూడా మరి కాసేపట్లో ఈ సంబంధించినటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లు దేశవ్యాప్తంగా కూడా లెక్కించిన తర్వాత ఈవీఎంలకు సంబంధించినటువంటి వాటిపైన మరి లెక్కించేటువంటి ప్రక్రియ ఉంటుంది. సుమారుగా 1 గంటలు మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సంబంధించినటువంటి దానిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణను కనుక మనం చూసుకున్నట్టయితే ఏదైతే జరిగినటువంటి 17 పార్లమెంట్ సెగ్మెంట్లో కనుక మనం చూసుకున్నట్టు ఏ సంబంధించినటువంటి సెగ్మెంట్లో ఎన్నెన్ని రౌండ్లు ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి చూసుకుందాం. మొత్తానికి అన్ని సంబంధించినటువంటి పార్లమెంట్లో ఒకసారి చూద్దాం ఎన్ని రౌండ్లు ఉంటాయని. ఆదిలాబాద్లో 23 రౌండ్లు ఉంటాయి, పెద్దపల్లిలో 21 రౌండ్లు, కరీంనగర్లో 24, నిజామాబాద్లో 15, జహీరాబాద్లో 23, మెదక్లో 23, మల్కాజ్గిరి 21, సికింద్రాబాద్ 20, హైదరాబాద్ 24, చేవెళ్ళ 23, మహబూబ్నగర్ 21, నాగూర్ కర్నూలు 22, నల్లగొండ 24, భువనగిరి 23, వరంగల్ 18, మహబూబాద్ 22, ఖమ్మంలో 21 రౌండ్లు ఉంటాయి. ఈ రౌండ్ల వారీగా కూడా లెక్కించేటువంటి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ రౌండ్లు తక్కువ ఉన్నటువంటి వాటి యొక్క ఫలితాలు తొందరగా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో చూసుకున్నట్టయితే ముఖ్యంగా మొదటి వచ్చేటువంటి ఫలితాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే నిజామాబాద్ యొక్క ఫలితం మరి ముందుగా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నిజామాబాద్లో కేవలం 15 రౌండ్లు మాత్రమే ఉండడం జరిగింది. దాంతోపాటు వరంగల్ 18 రౌండ్లు. ఈ రెండు యొక్క పార్లమెంటు సెగ్మెంట్ల యొక్క ఫలితాలు కొంచెం తొందరగా మధ్యాహ్నం లోపట్లే మరి ఈ సంబంధించినటువంటి దానిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈవినింగ్ వరకు సాయంత్రం 4-5 గంటల వరకు తుది ఫలితం అనేది కూడా హైదరాబాదు, కరీంనగర్, నల్గొండ ఈ 3 సెగ్మెంట్ల యొక్క ఫలితం మాత్రం కాస్త లేటుగా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో 24 రౌండ్లు చూసుకోవచ్చు. కరీంనగర్లో 24 రౌండ్లు ఉన్నాయి, హైదరాబాద్లో 24 రౌండ్లు ఉన్నాయి, నల్గొండలో కూడా 24 రౌండ్లు ఉన్నాయి, భువనగిరి 23, చేవెళ్ళ 23, జహీరాబాద్ 23, ఆదిలాబాద్ 23. అంటే ముఖ్యంగా ఈ 3 కరీంనగర్, హైదరాబాద్, నల్గొండకు సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో 24 రౌండ్లు ఉన్నాయి. మిగతా ఉన్నటువంటి 4 సెగ్మెంట్లో 23 రౌండ్లు ఉన్నాయి. ఇట్లా రౌండ్ల వారుగా చూసుకున్నట్టయితే మరి అతి తక్కువ ఉన్నటువంటి రౌండ్లు అక్కడ ఉన్నటువంటి నిజామాబాదు అలాగే వరంగల్ అయితే ఇక ఎక్కువగా కరీంనగర్, హైదరాబాద్, నల్గొండ దాంట్లో ఎక్కువ రౌండ్లు ఉన్నటువంటి ఆస్కారం ఉన్నది. కాబట్టి వాటి యొక్క ఫలితాలు కొంత లేట్ అయ్యేటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉన్నది. చూడాలి మరి. ఒక పక్కన దేశవ్యాప్తంగా మోదీ హవాగా నడుస్తూ ఉంది. ప్రధానమంత్రిగా మోడీ మరి విజయం సాధించబోతా ఉన్నాడు మూడోసారి అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తూ ఉంది బీజేపీ పార్టీ. ఆ విధంగానే అన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ను కూడా రిలీజ్ చేసినటువంటి నేపథ్యం. మరి కాంగ్రెస్ పార్టీ ఈసారి ఇండియా కూటమిగా జట్టుగట్టి ఎన్నికల్లో వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి మరోసారి నిరాశ ఎదురయ్యేటువంటి ఆస్కారం ఉంటుందా? తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఏ విధమైనటువంటి ఫలితాలు రిపీట్ కాబోతా ఉన్నాయి? ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు? సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కేవలం 2-3 చోట్ల మాత్రమే విజయం ఏకపక్షంగా ఉంటుందని చెప్పడం జరిగింది. కానీ మిగతా సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లలో 2%, 3% సంబంధించిన ఓట్ల యొక్క తేడాను మాత్రమే చూపెట్టింది. కాబట్టి ఓరే అయినటువంటి ఒక టఫ్ అయినటువంటి పోటీని ప్రత్యర్థులు ఇవ్వడం జరిగింది. కాబట్టి చూడాలి మరి ఇప్పుడు రానున్నటువంటి ఈ సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, పోస్టల్ బ్యాలెట్లో ఏ విధమైనటువంటి తీర్పు ఉన్నది, పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగస్తులు కానీ ఇంటి దగ్గర ఉండి ఓట్లేసినటువంటి వాళ్ళు కానీ ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు కానీ మరి ఏ విధమైనటువంటి ఉద్యోగస్తులు ఎవరి వైపు ఉన్నారు అన్నటువంటి దాని కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. మరి కాసేపట్లో ఈ ఫలితాలు విడుదలైతే 8 గంటల తర్వాత ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఉంటుంది. ఈవీఎంల కౌంటింగ్ చాలా తొందరగా అయిపోతుంది, ఎందుకంటే ఆ మిషన్లకు సంబంధించి. కానీ ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది కూడా విప్పి డబ్బా బాక్సులు వేసినటువంటి వాటిని విప్పి లెక్క పెట్టాలి కాబట్టి కొంత టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాత యథావిధిగా ఈవీఎంల లెక్కింపు అనేది కూడా త్వరగా అయిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. వీటి కోసం అయితే పోస్టల్ బ్యాలెట్ల కోసం 276 టేబుల్ ఏర్పాటు చేస్తే ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ మాత్రం 1855 టేబుల్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకైతే 34 కేంద్రాల్లో 34
కేంద్రాల్లో ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియని ఎన్నికల అధికారులు అయితే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. చూద్దాం మరి కాసేపట్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఏ సంబంధించినటువంటి పార్టీకి ఎన్ని సీట్లు వస్తూ ఉన్నాయి, ఏ పార్టీ ముందంజలో ఉన్నారు, ఏ పార్టీ వెనుకంజలో ఉంది, ఏ అభ్యర్థికి నిరాశ ఉంటుంది, ఏ అభ్యర్థి మరి ఈ యొక్క విజయంలో పాల్పంచుకుంటాడు, విజయోత్సవాలు జరుపుకుంటారు అన్నటువంటి దాన్ని పూర్తి సంబంధించినటువంటి సమాచారం నేను అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.